దేవుని నామానికి స్తోత్రాలు. బ్రదర్కి సిస్టర్కి వందనాలు. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ వందనాలు. లాస్ట్ టైం నేను వెళ్ళాను ఆ సిస్టర్ వాళ్ళ ఇంటికి నైట్ ఆల్నైట్ ప్రేయర్కి. ఆ రోజు బ్రదర్ ఏం చెప్పారు అంటే, నీవు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగి ఉన్నది అనే వర్డ్ దేవుడిది చెప్పారు. అయితే అంతకుముందు చాలాసార్లు చదివాను, కానీ ఎప్పుడు నేను నోటీస్ చేయలేదు. నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉండేది. అసలు ఎందుకో తెలీదు, ఎందుకు అటాక్ అయిందో తెలీదు. అది కోవిడ్ టైంలో 2019 ఎండింగ్లో అనుకుంటా నాకు అటాక్ అయింది. నేను హాస్పిటల్స్కి కూడా వెళ్ళలేదు. నాకు తెలుసు ఏం చెప్తారో, ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ అంటారో ఏమంటారో అనేసి. దాన్ని నేను ఇప్పటి వరకు కూడా ఫేస్ చేశాను, లాస్ట్ మంత్ వరకు కూడా. అయితే ఎందుకు అట్లా పెయిన్ వచ్చినప్పుడల్లా కూడా నేను కూర్చొని ప్రార్థన చేసుకుని, ప్రభా నువ్వు నాకు సహాయం చేయి ప్రభా, నన్ను స్వస్థపరచు ప్రభా అని ప్రార్థించేదాన్ని. ఆ రోజు నేను సండే వెళ్ళినప్పుడు బ్రదర్ ద్వారా దేవుడు నాకు ఆ వర్డ్ రిలీజ్ చేయడంతో నేను దాన్ని స్వతంత్రించుకున్నాను. దానికి సూచనగా నేను సాక్ష్యం కూడా చెప్పా. సో చెప్పిన తర్వాత ఒక 2-3 డేస్ వరకు కొంచెం లైట్గా పెయిన్ ఉన్నది. కానీ నేను పదే ఇదే వర్డ్ నేను బాగా ప్రీచ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడైతే నాకు ఆ ప్రాబ్లం లేదు. ఆ ప్రాబ్లం నాకు తెలియకుండానే అసలు పోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో అంత మాత్రమే కాదు, ఈ వర్డ్ని నేను మా అమ్మ మీద కూడా అప్లై చేశా. మా అమ్మ కూడా రీసెంట్గానే బాప్తిజం పొందుకుంది. అయితే తను సండే వెళ్ళేటప్పుడు కొంచెం తనకి విచ్ క్రాఫ్ట్ ఎఫెక్ట్ వల్ల బాగా తను చికాగ్గా ఉండేది ఎప్పుడు కూడాను. అయితే సండే ప్రేయర్కి వెళ్ళేటప్పుడు నేను వెళ్ళలేని బిడ్డ, నా వల్ల కాదు, ఊర్లో ఉంటారు అమ్మ అన్నప్పుడు నేను ఈ వర్డ్ తన మీద అప్లై చేసి, ప్రభు నాకైతే అర్హత లేదు, కానీ నీవు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత ఉన్నది అని చెప్పారు కదయ్యా, మా అమ్మ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పేసి అమ్మకి ప్రార్థన చేసి, కొంచెం మోషన్స్ అవుతున్నాయి అన్నప్పుడు పొట్టపైన చేపెట్టుకో అమ్మ, తగ్గిపోతుంది, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని చెప్పేసి చేసినప్పుడు తను ప్రేయర్కి వెళ్ళొచ్చిన దాకా ఏమీ కాలేదు. అది చిన్న కరెక్షన్ ఏంటంటే, క్లారిటీ ఇవ్వలేదు నేను దేవుడికి. పోయి వచ్చే వరకు నీకేం కాదన్నాను, కానీ మళ్ళీ స్టార్ట్ అయ్యాయంట వచ్చాక. అయ్యో ఇదెక్కడిది ప్రభు, నేను క్లారిటీ ఇవ్వలేదేమో అని మళ్ళీ ప్రార్థన చేస్తే ఇంకా రాలేదు అమ్మకి, తగ్గిపోయాయి. సో నాకేమర్థమైందంటే, ప్రార్థన క్లారిటీగా చేస్తే ఖచ్చితంగా ఆన్సర్ వచ్చిద్ది అనేసి. ఇందాక ఆరాధన జరిగేటప్పుడు కూడా నాకు కూడా కొన్నిసార్లు చాలా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది ఆరాధనలో. అప్పుడే ఆత్మ అనెంటింగ్ నా మీదకి వచ్చినట్లు ఉంటుంది. కాసేపు నేను ఆత్మలో ఆనందించే క్రమంలోనే మళ్ళీ నాకు నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. సో ఎందు నిమిత్తమో నాకు తెలియదు, కానీ ప్రభువా నాకు విడుదల కావాలని అడుగుతూ ఉన్నాను. ఇందాక నేను బ్రదర్ను ఇక్కడ వాక్యం స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు స్టార్ట్ అయింది, ఇక్కడ ఛాతిలో నొప్పి వస్తుంది బాగా. అది గ్యాస్ట్రిక్ అనుకోవాలో ఏంటో తెలియదు, కానీ ఇట్లా పట్టుకొని ఒకటే నొప్పితో ఉండి ప్రార్థన చేశా. తర్వాత సిస్టర్ గారు పాటలు పాడుతూ ఉన్న క్రమంలో నేను ఇక క్లాప్స్ కొడుతూ, నేను లీనమైపోతున్నా ప్రభువా, నాకు తెలియదు నాకేం జరుగుతుందో అనేసి అన్నప్పుడు, నేను ఆరాధన జరుగుతూ ఉంటే నా లోపల ఉన్న ఈ నొప్పి ఇక్కడ నుంచి హీట్ లాగా ఇందాక బయటికి వెళ్ళిపోయింది. నేను అది గమనించాను. ఇప్పుడైతే ఆ నొప్పి లేదు, తగ్గిపోయింది. సో ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.